Adab. RS Brothers, Ali 369, who is the Khatravali. కళ్ళకు లెన్సు, హృబదేవ డాన్సు, Ali 369 కి అందరూ ఫ్యాన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? Come on. RS Brothers, Ali 369, who is the Khatravali. ఈ రోజు మన గెస్టులు లతశ్రీ, పోసాని కృష్ణమురళి అండ్ రక్ష. ప్లీజ్ వెల్కమ్. Wow, super. లతశ్రీ, పోసాని కృష్ణమురళి అండ్ రక్ష. ఓకే లతశ్రీ, ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు? నేనండి ఈ మధ్యనే రాధా కళ్యాణం అని ఒక సీరియల్ చేస్తున్నాను. ఓకే, మధ్యలో చాలా కాలం గ్యాప్ తీసుకున్నావు కదా, ఎందుకని? మ్యారేజ్ అయింది, 2 బాబులు. ఓకే, ఇంకా అలా కొంచెం రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓకే, అమ్మాయి ఎవరు? నా మేనకోళ్ళు అండి, అంటే అన్నయ్య కూతురు. హాయ్ హాయ్, ఏం పేరమ్మా? శ్వేత. శ్వేత, ఏం చేస్తుంటావు? నేను ఎంఎస్సీ న్యూట్రిషన్ అండి, ఫైనల్ ఇయర్. ఓకే, అలానే స్లిమ్మింగ్ సెంటర్లో, లైఫ్ స్లిమ్మింగ్ సెంటర్లో డైటీషియన్ గా చేస్తాను. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అండి. నీకు కూడా లతశ్రీ. థ్యాంక్ యూ. ఓకే, మాటాల తోటాల రాయుడు పోసాన కృష్ణమురళి రైటర్గా చాలా సినిమాలు,
ఆల్మోస్ట్ పరుచూరి బ్రదర్స్కి ఎంత పేరు వచ్చిందో పోసాని కృష్ణమూర్తికి కూడా అంతే పేరు వచ్చింది. వాళ్ళ శిష్యుడిగా ఏకైక శిష్యుడు. అంటే జనరల్గా ఏంటంటే ఒకళ్ళ దగ్గర మనం పని చేసిన తర్వాత చాలా తక్కువ పేరు వస్తుంది. అట్లాంటిది వాళ్ళ రేంజ్లో పేరు సంపాదించుకున్నాడు. అట్లాగే యాక్టింగ్లో కూడా నేను తక్కువ కాదు అనుకొని ఇటీవల మధ్య కాలంలో రిలీజ్ అయిన నాయక్ శుక్లా భాయ్, ఆహా, పోకిరిలో అలీభాయ్ ప్రకాష్ రాజ్ యాక్ట్ చేస్తే నాయక్ సినిమాలో శుక్లా భాయ్ మామూలు విషయం కాదు. సో మళ్ళీ మా క్యాడర్లోకి వచ్చేసాడు ఇంకొక కమెడియన్. మొన్నటిదాకా చాలా అసలు భయంకరమైన డైలాగులతోటి మనుషుల్ని ఇరక్కొట్టేసేవాడు. చాలా అంటే పోసాని కృష్ణమురళి అంటే రెబల్ క్యాండిడేటా అని అనుకునేవాళ్ళు కాదు, కామెడీ కూడా చేయగలనే శక్తి నా దగ్గర ఉంది అని ప్రూవ్ చేశాడు యాజ్ ఆర్టిస్ట్గా. ఆల్ ది బెస్ట్ మురళి. ప్రస్తుతానికి ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినట్టున్నాయి. 20 సినిమాలు వచ్చినాయి. 20 సినిమాలు ఒకే టైంలో వచ్చినాయా? నైట్ చేంజ్ అయిపోయింది కదా? 2 డేస్లో వచ్చినాయి. 2 డేస్లో నాయక్ రిలీజ్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్కి ఎన్ని ఫోన్లు వచ్చాయో నాకు ఎన్ని ఫోన్లు వచ్చాయి. ఓహో, సూపర్, ఫెంటాస్టిక్. అయిన తర్వాత ఈ 2 డేస్లో అంటే 9 రిలీజ్ అయింది. 10, 11, 12 లోపు ఒక 18 వచ్చినాయి. తర్వాత 5-6 వేరే వచ్చినాయి. 5-6లో మా మేనేజర్ ఒక 5 కట్ చేశాడు. ఈ 20 చేద్దాం సార్, ముందు 20 చూడండి అన్నాడు. సూపర్. 20లో అన్ని పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, పెద్ద హీరోస్ ఉన్నాయి, పెద్ద డైరెక్టర్స్ ఉన్నాయి, నాకు నచ్చిన చిన్న డైరెక్టర్స్ ఉన్నారు, చిన్న సినిమాలు ఉన్నాయి. ఓకే. ఇట్లాగే వివి వినాయక్ గారి డైరెక్షన్లో బన్నీ అని ఒక సినిమా వచ్చింది. బన్నీ, అవును. దాంట్లో రఘుబాబు యాక్ట్ చేశాడు. అవును. ప్రకాష్ రాజ్ అసిస్టెంట్ క్యారెక్టర్. అవును. కళ్ళు దుబ్బేశారన్న ఆయనకి ఒక డైలాగ్ ఉంటుంది. అవును. నేను వివి వినాయక్ గారు కనిపించగానే ఒక మాట అన్నా, రఘుబాబుకి ఆర్ఏసీ కన్ఫర్మ్ అయిపోయిందండి, మళ్ళీ మా క్యాడర్లో మా కమెడియన్స్లో మళ్ళీ ఇంకో కమెడియన్ ఎంటర్ అవుతున్నాడు. ఆ సినిమాతోటి తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాయక్ సినిమాతోటి పోసాని కృష్ణమూర్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అది నాకే రావాల్సింది. బన్నీ ముందు నేనే వేషం. అవునా? చూసా, అక్కడ ఒక ఆర్టిస్ట్ పుట్టాడు. ఈ సినిమాతో మళ్ళీ 2013లో ఈ ఆర్టిస్ట్ పుట్టాడు. దీనివల్ల ఇప్పుడు డైరెక్షన్ అన్నీ ఆగిపోయినాయి. 3 సినిమాలు డైరెక్షన్ చేయాలి యాక్చువల్గా. ముందు ఇది తీసుకొని తోసే పక్కకి, తర్వాత అది మన కోసం వెయిట్ చేస్తుంది కావాలంటే. హరిబాబు కామెడీ స్కిట్స్, మిమిక్రీ, అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేస్తాడు. హరిబాబు, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. ఓకే, రక్ష. ఓకే, నువ్వు కూడా మ్యారేజ్ అయిపోయి చాలా కాలం రెస్ట్ తీసుకున్నావా? రెస్ట్ లేదు, యాక్ట్ చేస్తూనే ఉన్నా. ఓకే, ఈ మధ్యకాలం నచ్చావులే దాంట్లో బంపర్ ఆఫర్, ఇంకా చాలా సినిమాలు చేశాను, కన్నడ, తమిళ్, ఓకే, అన్ని లాంగ్వేజ్. ఓకే, రక్ష అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది చిన్నదానా ఓ సీజీ, అక్కడ బొట్టోట వేసుకొని స్టేషన్లో అలా ఊపుకుంటూ వెళ్ళిపోతుంటావు. అప్పుడే చాలా మంది మనసు పాడేసుకున్నారు. ఓకే, ఈ అమ్మాయి ఎవరు? మా కజిన్. ఏం పేరమ్మా? వాసంతి. ఓకే, ఏం చేస్తుంటావు? BSc 3rd year. ఆల్ ది బెస్ట్ రక్ష, నీకు కూడా. ఓకే, ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? Matching में दर्द. స్టార్ట్ చేద్దాం. సరే. ఓకే, లెట్స్ స్టార్ట్. మ్యాచింగ్ మే దడదడ్. రక్ష, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడతాను. నువ్వు ఆడతావు, తను సపోర్ట్ చేస్తాను. అవును. మూవీ నేమ్ ప్లీజ్. నరసింహ, ముత్తు, ప్రేమలేఖ. అరే బాగా చెప్పేసి ప్రేమలేఖ అని. నీ సాంగ్ ఉందన్నా. రెడీయా మరి? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్.
వచ్చే అంటే రావద్దు. ప్రేమలేఖ హీరోయిన్ దేవయాని, నిర్మాత ఏఎం రత్నం గారు, హీరో అజిత్, నరసింహ ద గ్రేట్ యాక్టర్ శివాజీ గణేశన్ గారు. సో 1 2 3 4,000 పాయింట్లు కంబైన్ చేసుకున్నాం. వెరీ గుడ్, సూపర్, గుడ్, వెరీ గుడ్. రక్ష 4,000 పాయింట్లు కంబైన్ చేసుకున్నాం. ఓకే, మిద్దలు ఎవరు ఆడతారు మళ్ళీ? సరే సార్, అక్కడ ఆడతారు. హరిబాబు సపోర్ట్ చేస్తారు కదా? సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు. రండి. సార్ ఆడతారు. శుక్లాబాయ్ అనే క్యారెక్టర్ ఎవరు క్రియేట్ చేశారు అంటే జనరల్గా అడుగుతాను, ఎందుకంటే రైటర్ కదా. శుక్లాబాయ్ క్యారెక్టర్ నా శిష్యుడు దానికి కథా మాటలు రాశాడు, ఆకుల శివ. ఆకుల శివ వాడే కథా మాటలు రాశాడు. వాడే, నా పేరు శుక్లాబాయ్, నా పక్క ఫ్రెండ్ పేరు రెక్లెస్ బాయ్. ఓకే. అది నేను హీరో రామ్ చరణ్ తేజ మా ఇద్దరి మీద సెకండ్ హాఫ్లో సీన్ స్టార్ట్ అవుద్ది. 12.5 నిమిషాలు ఒకే సీను. అచ్చా. నేను రామ్ చరణ్ అంతే. మా ఇద్దరి మీద డైలాగ్స్, మా ఇద్దరి మీద ఎక్స్ప్రెషన్స్. 12.5 నిమిషాలు. 12.5 minutes కూడా థియేటర్లో క్లాప్స్ కొడుతున్నారు, నవ్వుతూ ఉన్నారు. వెరీ గుడ్. అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు సెకండ్ హాఫ్ అన్ అవర్ పైన ఉంటా. అది బాగా హైలైట్ అయింది. సినిమాకి అడ్వాంటేజ్ అయింది, ఓకే, నాకు అడ్వాంటేజ్ అయింది. ఓకే. ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ వివి వినాయక, ఆకుల శివన, లేకపోతే పుసాన్ కృష్ణమూర్తి? అంటే వాళ్ళతో క్రెడిట్, నాకు బెనిఫిట్. రైటర్ అనిపించుకున్నా. మూవీ నేమ్ ప్లీజ్. జెమిని ఆపరేషన్ దుర్యోధన. సుడిగాడు రాజా, జెమినీలో నేనే రైటర్ని. ఎస్, అందులో వేషం వేసా. దుర్యోధన కథ, మాటలు, ఆటల, పాటల, పోరాటాలు దర్శకత్వం నేనే. అవును. ఫైట్స్ కూడా నేనే చేశా. అయిపోయి నేనే ఫైట్ మాస్టర్ని. అవును, తెలుసు. సుడిగాడులో వేషం వేసా. వేషం రెడీయా మరి? రెడీ. రెడీ, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. జెమిని హీరోయిన్ నమిత సన్నగా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు సన్నగా లేదు. అంటే అప్పుడు సన్నగా అని చెప్పాను, ఇప్పుడు చెప్పలేదే. ఇప్పుడు ఎలా ఉంది నేను చూడలే. నువ్వు ఎప్పుడు చూసా? పట్టుకొని చూసా. ఓకే, హీరో విక్టరీ వెంకటేష్ అండ్ దానికి రైటర్ కదా నేనే పెట్టుకున్నాను, పోసాని కృష్ణమూర్తి ఆర్టిస్ట్. ఓకే. సో 1 2 3 ఆపరేషన్ దుర్యోధన, హీరో శ్రీకాంత్. 1 2 3 4,000 పాయింట్స్ అబ్బాయి, సూపర్, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పోసాని 4,000 పాయింట్స్, సూపర్. ఓకే, లతశ్రీ చెప్పండి. ఇద్దరు ఎవరు ఆడతారు? నేనే. నువ్వు ఆడుతో నీ మేనగోళ్ళు సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేస్తాను. రండి. చెప్పకపోవాలి, చెప్తాను ఈ పని. మూవీ నేమ్ ప్లీజ్. జెంటిల్మెన్ ఒకే ఒక్కడు, రామ కృష్ణ కృష్ణ. రెడీయా మరి? రెడీ. రెడీ, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
గ్యాప్ అయిపోయింది. జెంటిల్మెన్ హీరోయిన్ మధుబాల, ఒకే ఒక్కడు హీరోయిన్ మనీషా కొయిరాల, గ్రేట్ విలన్ రఘు వరన్ అండ్ హీరో అర్జున్. 1 2 3 4,000 పాయింట్లు సంపాదించేసుకున్నాం లతశ్రీ. సూపర్, Thank you. గుడ్. చెప్పవే. లతశ్రీ 4,000, వెరీ గుడ్. సో మ్యాచింగ్ మీద ఇద్దరు పూర్తి చేసేసరికి రక్ష 4,000 పాయింట్స్, మురళి 4,000 పాయింట్స్, లతశ్రీ 4,000 పాయింట్స్. అందరూ చూసారా సమానంగా వెళ్తున్నాం. అదే చెప్పేసింది ఇక్కడ ఆల్రెడీ ఇందాక. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఏంటంటే ఎంత చేట. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే, రక్ష అండ్ మీ ఫ్రెండ్ రండి, ఇద్దరు రండి. రక్ష సినిమాకి వచ్చిన తర్వాత రక్ష అని పేరు పెట్టుకుందాం, లేకపోతే ఒరిజినల్గానే రక్ష నా పేరు? సినిమాకి వచ్చాకే రక్ష సినిమాకి వచ్చిన తర్వాత రక్ష. ఫస్ట్ ఏ సినిమా నీకు అవకాశం వచ్చింది? చిరునవ్వులు వర్మిస్తావా. చిరునవ్వులు వరం ఇస్తావా? ఎవరు? విక్రమ్. విక్రమ్ దాంట్లో హీరో. విక్రమ్ నేను. ఓకే, ఆ సినిమా రిలీజ్ కాలే కదా, ఆగిపోయింది. ఆగిపోయింది. సమయంతో ప్రాబ్లం వచ్చి. ఎందుకంటే నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు జంబలక్కడి పంబ సినిమా తీసిన ప్రొడ్యూసరు, వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆయన దానికి. అది ఎందుకు మరి ఆగిపోయింది. అవునండి. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ప్రేమలేఖ. ప్రేమలేఖతో మంచి పేరు వచ్చింది. మీరు ఏమేమి సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు? ఏం లేదు, పబ్లిక్ తెలియడం కోసం రక్ష అంటే ఎవరు ఓకే, అది ఇది మేము అనుకున్నాము ఏంటో మరి. నువ్వు మీరు తీసే బాల్ ఎర్ర బాల్ తీసారు అనుకో, మరి ఎర్ర బాల్ ఉంది చెబుతున్నాను. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమో అని వచ్చేసాను. అది లేదండి, అలాంటి లేదు. ఎంత చాట ఎవరు తెలుసు డౌట్. అవునా? అయితే ఇక్కడే ఉండండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ మాట అనలేదు ఆ కాబట్టి, మాట అనలేదు కాబట్టి ఎక్కడే బాల్ ఉందో ఎక్కడుందో ఈ రక్ష అంటావేమో. లేదా ఇది లేడీస్ ఫేవరెట్ కదా మీకు. లేడీస్ లేడీస్ టైలర్ లేడీస్ టైలర్. మా ఫాదర్ టైలర్, నేను టైలర్ కాదు. ఓకే, సో ఆ విధంగా అలా అవకాశాలు వచ్చింది. మ్యాచింగ్ బ్లూ, ఇక్కడ బ్లూ. తీసుకోమ్మా, ఆ చాట్ తీసుకో. ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా. మ్యాచింగ్ ఇంపార్టెంట్ కాదు, క్యాచింగ్ ఇంపార్టెంట్. క్యాచింగ్ ఇంపార్టెంట్ కదా. క్యాచింగ్ సరే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మీరే మీరు ఎంత క్యాచ్ పడతారో చూద్దాం. రెడీ? ఓకే, రెడీ. రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. అందులో లేవు, ఇంకా బ్లూ లేవు అందులో. 8 కాబట్టి 16,000 పాయింట్లు సంబంధించుకోవాలి. వెరీ గుడ్, సూపర్. 16,000. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की. ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले. అయ్యవ్వారమంటే ఏలూరే, అయ్యవ్వారు మంచం నెల్లూరే. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी
రక్ష 20,000 పాయింట్స్. ఓకే రండి. నాకు ఆలోచన డౌట్, ఆ, ఇక్కడ లీడర్స్ వచ్చారు కదా, ఆ, రక్ష రా అన్నావు, ఆ. వస్తాని రా ఎలా తెలిసిపోలా? అవును కరెక్టే. తీసుకుంటారా ఆ? చూసుకుంటారా చూసుకుంటారా ఇక్కడికి వచ్చి అంటే ఇందాక మాకు మ్యాథ్స్ ఫిక్సింగ్ అది ఇది అని వచ్చారు కదా, అన్నారు కదా, నేను అనుకున్నా. అలాగని మేము వచ్చాము అంతే. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఉండవు అమ్మా, ఇదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇదంతా ఆ. మీరేం టెన్షన్ పడద్దు. నేను ఎందుకు పిలిచానంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను అడిగాను కదా ఏ సినిమా చేసావేంటని. సినిమా మీద ఇష్టంతో, సినిమా మీద ప్రేమతోనో, లేకపోతే సినిమా మీద ఉన్న దాన్ని ఏమంటారు ఫ్యాషన్తోనూ ప్యాషన్తోనో ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది? ఎందుకంటే దానికి ఆన్సర్ చెప్తా. ఆ, సినిమా మీద ఫ్యాషన్తో రాలా, ఉమ్. సినిమా మీద ఇష్టంతో రాలా, ఉమ్. సినిమా అని వదిలేష్టం రాలా. ఉమ్, నేను మద్రాసు చదువుకోవడానికి వచ్చా. ఉమ్, ఫుడ్ కావాలి కదా, కావాలి. ఎక్కడో అసిస్టెంట్ చేరాలి కదా. ఉమ్, నేను తెలుగు లిటరేచర్, ఉమ్, నేను డిగ్రీ బిఏ, ఉమ్, బీకామ్, ఉమ్, ఎంఏ, ఉమ్, ఎంఫిల్ ఉమ్. చదువుతున్నా. అబ్బో. చదువుతున్నప్పుడు ఎంఫిల్ ఆడ సీట్ వచ్చింది మెడ్రాస్ యూనివర్సిటీలో. ఉమ్, మరి మంత్లీ ఫీడింగ్ కావాలి కదా. అవును. అట్టా నేను తెలుగు లిటరేచర్ కదా, అందుకని తెలుగు రైటింగ్ బాగా వచ్చు, అప్పట్లో బాగా రాసేవాడిని. ఉమ్, అందుకని ఒక రైటర్స్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యా. ఉమ్, నెలకు 1,500 రూపాయలు ఉమ్, అలా వచ్చా. ఉమ్, అదే తెలియకుండా అది మన వృత్తి అయిపోయింది. ఉమ్. మీలాంటి కొద్దిగా జెంటిల్మన్స్ అని చేరి పోసాన కృష్ణమురళి పలానా వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు, వాడు బాగా రాస్తాడు, ఉమ్, వాడు నీతులు రాయగలడు, బూతులు రాయగలడు ఉమ్. అట్లా రికమెండ్ చేస్తే అట్లా రైటర్ అయ్యా. ఓకే. అసలు రైటర్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఉమ్, ఆ యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, డైరెక్షన్ అసలు తెలియదు, ఉమ్. అప్పుడు ఏం లేవు కదా. అవును. అట్లా లక్కీకి వచ్చాను అది అంతే. ఓకే. సో అట్టగా కెరీర్ స్టార్ట్ అయ్యింది. అంతే కెరీర్ స్టార్ట్ అయింది. ఒక రైటర్గా అంటే పోసాని కృష్ణమురళికి ఈ సినిమాతో బ్రహ్మాండమైన పేరు వచ్చేసింది అని చెప్పుకునే చిత్రం ఇది. ఫస్ట్ ఫిల్మ్తోనే పెద్ద పేరు పోలీస్ బ్రదర్స్. పోలీస్ బ్రదర్స్. వరుసగా 600 అండి. ఉమ్, అంటే ఫస్ట్ పోలీస్ బ్రదర్స్ రాయక ముందే ఉమ్, రాంగోపాలం ఆఫ్టర్ శివ, ఉమ్. శివ పెద్ద ఫేమస్ కదా. అవును. శివ తర్వాత నా కోసం పోసాని కృష్ణపల్లి కొత్త కూడా ఉన్నా అంట, ఆయన పిలుద్దాం నెక్స్ట్ ఫిల్మ్కి రైటర్గా అన్నారు. నెక్స్ట్ క్షణంకి ఉమ్, వరుసగా ఉమ్. రక్షణ ఆయనే రికమెండ్ చేశాడు, మనీకి నాతో రాయించాడు, గాయం నేను రాశాను, అన్ని ఫిల్మ్స్కి పిలిచాడు. ఓ. అట్లా తెలియకుండానే 10 ఏళ్లలో 100 సినిమాలు రాశాను. ఫెంటాస్టిక్. తెలుగు ఇండియాలో చాలా తక్కువ టైంలో 100 సినిమాలు నేను రాసింది, అవును. ఎక్కువ కథామాటలు. అవును. అట్లా అదృష్టమే ఈ ఇండస్ట్రీలో నాకు అన్ని అవకాశాలు రావటం. సో రైటర్గా, డైరెక్టర్గా, తర్వాత ప్రొడ్యూసర్గా, ప్రొడ్యూసర్గా శ్రావణ మాసం నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్. అవును. తెలుసు నువ్వు కూడా యాక్ట్ చేశాను. మీరందరూ నవరత్నాలు. అంటే తెలుగులో బెస్ట్ కమెడియన్స్ ఎవరంటే ఆ 9 మంది. 9 మందికి టైం కుదరదు కదా. అంటే నా ఈ 9 మంది బెస్ట్ కమెడియన్స్ నేనంటే ఇష్టం. అవును. 9 మంది మార్నింగ్ 8 o'clock షూటింగ్ కరెక్ట్గా వచ్చేవాళ్ళు. అవును. మరి అంత అదృష్టం, అదృష్టం అది అంత. అంటే అది మురళి మీద ప్రేమతో. అవును, అది మురళి నిజంగా మురళి మనవాడు అన్నారు. ఎందుకంటే ఈ 9 మంది కమెడియన్స్ కలపడం చాలా కష్టపడి దూరం ఎక్కడెక్కడ ఉంటారు. అవును. కానీ అందరూ పోసానికి ఇష్టపడి సినిమా అని చెప్పి కరెక్ట్ 8 o'clockకి అందరూ షూటింగ్ వచ్చేవాళ్ళు. అవును. ఎంత గ్రేట్ అంటే. బట్ ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఉమ్, దాని తర్వాత నెక్స్ట్ 6 నెలలు పెద్ద సినిమా రాశా, అది సూపర్ హిట్ అయింది, ఆపరేషన్ దుర్యోధన. జనరల్గా ఏంటంటే మాకు తెలిసిన మురళి చాలా సాఫ్ట్, అసలు నోటి నుంచి మాట వచ్చేది కాదు, ఎప్పుడైనా చూస్తే నవ్వుతూ ఉండేవాడు మెడ్రాస్లో. సడన్గా హైదరాబాద్ రాగానే మురళిలో ఒక ఇది వచ్చేసింది ఏంటి అంటే యారగనెస్ వచ్చేసింది ఏంటి, ఎందుకని? యారగంట్ కాదు అది. అంటే నేను చదువుకునే రోజులు స్కూల్ డేస్లో అది బెస్ట్ కమెడియన్ని. నువ్వు సీతాకోచిలు ఫస్ట్ ఫిల్మ్ కదా, ఎంత ఉండేవాడివి? అవును. సేమ్ అంతే ఉండేవాడు నేను 7th క్లాస్లో. అప్పుడు నేను బెస్ట్ కమెడియన్ని ఊళ్ళో, విలేజ్లో. ఓహో, స్కూల్లో కాంపిటీషన్ పెడితే బెస్ట్ కమెడియన్ని. కాకండి. పెద్ద కాకండి. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్కి అవార్డు వచ్చింది, గోల్డ్ మెడల్. అప్పుడే స్టేజ్ వేసేవాడిని తప్ప సినిమాలు ఇంట్రెస్ట్ లేదు. బట్ మద్రాసు వచ్చిన తర్వాత అంతా నవ్వించేవాడిని. నా పేరే జింబో, పథకాకంలో పోసానికి ఇష్టపడి ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలుసు ఇండస్ట్రీకి వచ్చాక. అంతా జింబో అంటే మొరటగా ఉంటాడు, బాగా ఇదిగా ఉంటాడు, సరదాగా ఉంటాడు అని. నువ్వు ఈ సినిమా వచ్చింది అనుకో, సినిమా టైటిల్తో సహా శుభకాడి వరకు కథ చెప్పేవాడు మా అందరూ కూర్చోబెట్టి. ఒక్క డైలాగ్ మిస్ అయ్యేది కాదు. అందుకేనా గుంటూరు జిల్లాలో కలెక్షన్ తగ్గేది. ఒక్కడి సినిమా చూసి వెళ్ళి చెప్పేస్తే ఎవడొస్తాడు? అదే కదా. అలా వస్తే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ చూసి నవ్వు అంతా దుబ్బేసింది. ఎక్కడెక్కడ ఉందో నా మనసులో నవ్వు అంతా హిమాలయాల్లో ఎవరెస్ట్ గడ్డగట్టితే అట్లా కామెడీ అంతా గడ్డగట్టిపోయి గుండెలో ఉండిపోయింది.
ఇది ఎప్పుడో ఈ ఈ కామెడీ గడ్డ ఎప్పుడు జరిగిందంటే అవును. ఈ నాయక్తోనే కరగటం మొదలుపెట్టింది. జనరల్గా ఏంటంటే అది ఒక 9 నెలలే గడ్డ కట్టేది. మిగతా మిగతా 3 నెలలు అలా కరిగిపోయి అలా ఊళ్ళకి వాటర్ వచ్చి తాగండ్రా అని చెప్పి పొలాలకి ఆటలకి అన్నిటికి వెళ్తూ ఉంటుంది. ఆ గడ్డని దాన్ని అలా పెట్టేసుకోకూడదు మనసులో. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్ట్ అయింది బండి, ఏం లేదు అది ఆగదు. ఇప్పుడు గుడ్ పీపుల్, ఇప్పుడు నువ్వు అన్నా చూడు, ఎందుకు నువ్వు రైటర్ అంటే ఇంత యారగంటగా దాని నుండి యారగంటగా రౌడీ వంట కొడతావంట, పొడి వాళ్ళని కొడతావంట, అందులో అన్ని మీనింగ్స్ ఉన్నాయి. నేను ఎవరిని కొట్టినా ఏం చేసినా ఎప్పుడు జీవితంలో సినిమా ఇండస్ట్రీ లైఫ్లో ఎవరు అనవసరం కొట్ల, అనవసరం తిట్ల. తిట్టు ఇండస్ట్రీ నన్ను 25 years భరిస్తుందా? కష్టం. నన్ను రైటర్గా భరించింది, డైరెక్టర్గా భరించింది, ఇప్పుడు ఆర్టిస్ట్గా భరిస్తుంది. నేను నిజంగా బ్యాడ్ ఫెలో అయితే అసలు నువ్వు పిలుస్తావు నన్ను ఇక్కడికి, పోసాను పంపించాను కట్ చేయని అంటారు. అంటే ఏంటంటే నీలో నా తేడా ఏంటంటే నువ్వు అలీకి ఎవరు ఎదురుపడ్డా, ఇప్పుడు ఆవు ఎదురుపడ్డా అంటావు, పాము ఎదురుపడ్డా అని పక్కకి వెళ్తావు. నేను ఆవు ఎదురుపడితే అంట, పాము అయితే కొడతా, నువ్వు కొట్టవు. మరి నాకు పాములు ఎదురుపడ్డా ఎక్కువ కొట్టేశా. అందుకని నీకు కొట్టుడు బుర్రలే కనపడ్డాడు నీకు. నీకు అన్ని ఆవులు ఎదురుపడ్డాయి, నీ అదృష్టం. అది పాములు ఎదురుపడలే. పాము గడ్డ దూరంగా వెళ్తావు కదా నువ్వు. పాము వస్తే నేను వెళ్ళిపోతా కదా. వెళ్ళిపోతావు కదా. అది కాదు, నాకు తెలిసిన వాళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు. మన దురదృష్టం అదృష్టం రెండు తీరలే. అంత ఈజీ కదా నీ ప్రాణం. మామూలు ప్రాణం అది చాలా గట్టి ప్రాణం. ఓకే హరిబాబు, సో నువ్వు బేసిక్ ఎక్కడ? నెల్లూరు సార్. నెల్లూరు. సార్ చెప్పిన పెదకాక అని గుంటూరు జిల్లా మా అమ్మమ్మ గారు ఊరు సార్. ఓహో, ప్రాపర్ నెల్లూరు. ఈటీవీ స్మైల్ రాజా స్మైల్లో ఫస్ట్ నాకు ఇది వచ్చింది సార్, రికగ్నిషన్ వచ్చింది, అవార్డు రావచ్చు. 1 lakh క్యాష్ అవార్డు తీసుకున్నాను. దాంట్లో ఫెంటాస్టిక్ బెస్ట్ కమెడియన్ గా 123 మందిలో బెస్ట్ కమెడియన్ గా సెలెక్ట్ అయ్యాను. ఫెంటాస్టిక్. అక్కడి నుంచి స్టేజ్ షోస్, టీవీ షోస్. ఒక సింపుల్ గా ఏదైనా ఒకటి చెప్పి మా పబ్లిక్ ని ఒకసారి ఎంటర్టైన్ చేయి సార్. ఓ డాక్టర్ పేషెంట్ సార్ వచ్చాడు. అంటే వచ్చిన పేషెంట్ డాక్టర్ని వాడు కరెక్ట్ గా జబ్బు చెప్పడు, వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు కాన్వర్సేషన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, బాగున్నావంటాయా? బాగుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాం సార్? మా ఇంట్లో పడుకో, మేము పెట్రోలా మీ దగ్గరికి వచ్చి నమస్కారం డాక్టర్ గారు అని చెప్తామా? అట్లా కాదయ్యా, అది ఫార్మాలిటీ. ఇలా అడుగుతాం, ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లం ఏం లేదు సార్. లేకపోతే ఎందుకు వచ్చావా? కాదు సార్, చెప్తున్నాను సార్, వినండి. మీరు అంత తొందర పడితేట మీకు మనిషికి వచ్చినట్టు వస్తుందా? కోపమా? అంత ఉండకూడదు మరి మనిషికి. వినండి, ఇప్పుడు నాకు ఈ మధ్య మా ఇంటి పక్కనోడు నన్ను కొట్టడానికి 100 మందిని తీసుకొచ్చాడు సార్. ఒరే నీ పర్సనాలిటీ నేను కొట్టడానికి 100 మంది అవసరం అంటారా? నేను అదే చెప్పాను సార్ వాడికి. వాడు నెల్లూరు భలే అసలుకే రోడ్డు. సరే వచ్చి ఇంతకీ ఎందుకు కొట్టడానికి వచ్చారా? నేను వాళ్ళ ఇంట్లో టీవీ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను సార్. సరే వాళ్ళ ఇంట్లో టీవీ తీసుకొచ్చి మీ ఇంట్లో కొట్టవా? అసలు ఎందుకు పెట్టుకున్నావు? ఏం లేదు సార్, మా ఇంట్లో కిటికీ తలుపు తీసిన దగ్గర నుంచి ఈ టీవీ మీ టీవీ, ఈ టీవీ మీ టీవీ అంటాను సార్ 100 సార్లు. ఒక్కసారి అన్న తెచ్చిపెట్టుకోకపోతే బాగుండదని తెచ్చిపెట్టుకున్నాను సార్. వెరీ గుడ్. మా ఇంట్లో టీవీలు అంత ఈజీగా రావు, నువ్వు ట్రై చేయకు. ఇక్కడ ఉన్నాయి సార్, తీసుకోమంటారు ఏదన్నా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమ్మా. ఎల్లో ఎల్లో. ఓకే రెడీయా? మరి వెళ్ళిపోతున్నాయి. ఈ కలర్ మాత్రమే తీయాలి, వేరే కలర్ తీయకూడదు. ఎల్లో. Yes, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
కాదు ఏయ్, బా- ఏమే ఇది లెక్కలో రాదమ్మా ఇక్కడది ఇక్కడ పెట్టి చాట పట్టుకోమ్మా రాజా. నువ్వు మధ్యకెళ్ళినప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకని? చాట పట్టుకు మొత్తం జిమ్మా, ఆ, ఒక ఎల్లో బాల్ లేదు అక్కడ. ఎందుకు లేదు? కింద నుంచి తీయాలి, పైన తీస్తున్నాం. ఎలా 2 సార్లు తీసి నన్ను చూస్తున్నాం, దొరుకుతాయండి. కరెక్ట్ బాన్. అయినా మీ శిష్యుడు బాగానే తీశాడు. చూసారా? 3 8 లవ్ యూ రాజా. థ్యాంక్ యూ 8 తీశారు. 8 కాబట్టి 16,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ చేస్తుంది, చూద్దాం. లతశ్రీ మీ ఇద్దరు రండి. వచ్చేస్తున్నారు. నేను ఎక్కడ చెప్తానేమో. ఇద్దరికి వచ్చినట్టు వస్తారు. బాగుందండి, చక్కగా కాదు, బాగుందండి. లతశ్రీ చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ ఇది ఇండస్ట్రీకి నాది ఎంట్రీ వచ్చేసి తమ్మారెడ్డి భరద్వాజ గారిదండి. ఏ సినిమా? అది మన్మథ సామ్రాజ్యం అని, 4 హీరోయిన్స్. ఓకే. ఆయన కొత్త వాళ్ళని పెడుతున్నారంటే నేను అప్పుడు చదువుకుంటున్నాను. సరే ట్రై చేశాను, ఫోటో పంపించి ఆయన రమ్మన్నారు. స్క్రీన్ టెస్ట్ అన్నీ చేసి ఆ పిక్చర్లో చేశాను నేను. సెకండ్ మూవీ వచ్చేసి మనకి పోలీస్ భార్య. పోలీస్ భార్య తోటి మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చింది. దాదాపు ఎన్ని సినిమాలు చేశాను ఒక 50-60 50. ఎమ్మెల్యేలో కైకాల సత్యనారాయణ గారు. మనం చాలా మూవీస్ చేసాము. హిమక్రీమ్ నంబర్ 1 సినిమాలో చార్మినార్ అడ్రస్ అడుగుతాడు కదా. చార్మినార్ అడుగుతాడు, తాజ్మహల్ అడ్రస్ అడుగుతాడు. శివాజీ రాజా తాజ్ మహల్ అండి. అడ్రస్ చెప్పా? తాజ్ మహల్ అడ్రస్ చెప్పలేదండి. చెప్పకుండానే కథ అంతా అయిపోయి అది అయిపోయింది, లాస్ట్ తెలిసింది. ఓకే. పోలీస్ భార్య నెంబర్ 1 అండి. పోలీస్ భార్య నెంబర్ 1. అవును, పోలీస్ భార్య. కానీ యమలీల మూవీ అనేది అందరికీ గుర్తుండిపోయిందండి. గుర్తుండిపోయేది నిజంగా. దాంట్లో నన్ను చూడంగానే ఆ సాంగ్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు తెలుసా అండి, ఆ సాంగ్ చూసి పైనుంచి దిగొస్తాను కదా, అది దాన్ని స్వర్ణ సుందర మా అంజలి గారు చేశారు. సువర్ణ సువర్ణ సుందరి. నాకు అంజలి గారు గుర్తొచ్చారమ్మా నిన్ను చూస్తా అన్నారు. అంతకంటే మామూలు అప్రిషియేషన్ కాదు కదా అది. నిజంగా గ్రేట్. నిజంగా అసలు పోల్చి చెప్పడం అనేది. పోల్చి చెప్పడం. వెరీ గుడ్. ఆవిడకి ఇప్పుడు 80, నీకంత 75 ఉంటుందా? ఓకే, ఆల్ ది బెస్ట్. రెడ్. ఓకేనా? ఈ కలర్ మాత్రం తీయాలి. రెడీ మరి? రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్. ఒకటి మీరు చూపించారు అందుకనే, లేకపోతే 8 వచ్చేది. 8 వచ్చేది కదా. అందుకే పాపం చెప్పింది కదా, తీస్తే అన్ని జరిగేసాం కదండి. అసలు చాలా కష్టపడింది. చాలా కష్టపడ్డాం కదండి. 18,000 పాయింట్స్ సంపాదించుకున్నాం. వాళ్ళకంటే ఒక మెట్టు పైన. సూపర్, వెరీ బ్యాడ్. నో ప్రాబ్లం. I'm
చేసిరా touch me you can touch me you can feel me you can kiss me you can tease me ఏదేదో చేసిరా వెరీ గుడ్ లతశ్రీ 22,000 పాయింట్స్ వెరీ గుడ్ ఓకే ఎంత చేట పూర్తి అయ్యేసరికి రక్ష 20,000 పాయింట్స్ పోసాని 20,000 పాయింట్స్ లతశ్రీ 22,000 పాయింట్స్ ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం ఆ రౌండ్ పేరు ఏంటంటే కాస్కో నా మాస్పత్రి ఏంటిది కాస్కో నా ఆసుపత్రి స్టార్ట్ చేద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి అదే దానికి హై చెప్పండి హాయ్ 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 ఏమండి లక్ష వైపే చూస్తుంది చూసారు అది అది కాదు లక్ష లతానే చూస్తుంది ఫస్ట్ లత వెళ్ళి చెప్తాను లక్ష కాదు వెళ్ళి చెప్తా వెళ్ళు ఆల్ ది బెస్ట్ ఏ బాబాయ్ ఏంటి ఏ ఆగు అదిగో ఈ లత కాదు మెడకేసి పెడితే బాగుంటుంది కానీ ఈ తోక ఉండదండి ఆ తోక ఉండదా ఆ. మెడకి వేయకూడదమ్మా అది అది మెడకేసి గుర్రానికి దీనికి ఇదేంటి? ఇది దున్నపోతు కాదు మీరు పేరు చెప్పారు ఏం పేరు నాకు గుర్రానికి దున్నపోతుకి ఇది తేడా తెలియలేదు ఇదే మాస్పత్రి మాస్పత్రి దాని పేరు రెడీయా మరి కొంచెం స్లోగా తిరగమ్మా తిరిగమ్మా నన్ను ఆవుదో రాయండి. రెడీయా రెడీ. దా పైకి రా ఆగు ఓకే ఎనఫ్ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ ఇంకొక 8 సెకండ్స్ కూర్చొని ఉంటే 1 మినిట్ అయిపోయింది కింద దిగి కాళ్ళు పెట్టి మళ్ళీ ఎక్కామంటే మామూలు దానే కదా అబ్బో అల్టిమేట్ చాలా గ్రేట్ బాబు హరిబాబు వెళ్ళమ్మా అరే బాబు ఆ, ఈ చిన్న విషయం సార్ అందుకే నీకు వదిలేసా అది సరే సార్ చాలా చిన్న విషయం అలాంటి ఎక్కడైనా ఎక్కుతే ఏనుగులు ఒంటిలు అలాంటి ఎక్కుతాడు తప్ప మీ పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను సార్ పెట్టు ఆ, ముద్దాలు పెట్టు లేడీస్ ఎక్కించుకుంటుందా ఏది మగాళ్ళు ఎక్కించుకోదు అది ఎందుకు ఎక్కించుకోదు? అటు అడ్డం తిరుగుతుంది అది మగదది అదిగో ఎక్కువ దాన్ని ఎక్కువ ఫస్ట్ చేస్తేనే కానీ మార్క్స్ రావా? అమ్మో ఎవరిని ఎవరు ఎక్కుతున్నారు అర్థం కావట్లేదు ఇక్కడ ఆహా. ఓకేనా ఓకే హ్యాపీయా అమ్మా అమ్మా ఆసుపత్రి పెద్ద ఆసుపత్రికి పోలేకుండా చూసుకో అమ్మా స్టార్ట్ ద మ్యూజిక్ కాదు హరిబాబు ప్యాంట్ ఎక్కడ ఉన్నావమ్మా నువ్వు ఎక్కగానే మీ పార్ట్నర్ ఏం చెప్పాడు తెలుసా ఉన్నట్టే నన్ను ఏం సార్ మీరే అట్ట సార్ వచ్చి అది మొగాళ్ళ మాట వెళ్తుంది ఆ? అరే బాబు అది మొగాళ్ళ మాట వచ్చాయి ఆడ మాట ఉందా? ఉంటది ఓకే రక్ష మరేంటి నేను వద్దండి తను వెళ్తుంది నాకు బదులు కొంచెం పార్ట్నర్ వెళ్ళమ్మా
వాసంతి మనమే గెలవాలి సరేనా మైండ్ రెడీ వాసంతి మాసుపత్రి బాగుంది 2 పత్రికలు వచ్చినాయి అది రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్ ఎక్సలెంట్ వెరీ గుడ్ సూపర్ ప్రయత్నించాం ఇంకా ఓన్లీ 4 సెకండ్స్ కానీ ఉండుంటే 1 మినిట్ అయిపోయేది చాలా ఫైట్ చేశాం ఆల్మోస్ట్ నెక్స్ట్ టైం బెటర్ లక్ ఈయన అదే అంటున్నాడు అబ్బు అమ్మాయి మామూలు అమ్మాయి కాదు చాలా సేపు దానిపైన కూర్చుందంటే సూపర్ అసలు సో దీని మీద ఎవరు కూడా లేరు కాబట్టి దానికి బాయ్ చెప్పేయండి కాస్తో నా ఆసుపత్రి పూర్తయ్యేసరికి రక్ష 20,000 పాయింట్స్, పోసాని 20,000 పాయింట్స్, లతశ్రీ 22,000 పాయింట్స్. సో ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. ఐటమ్ రాజా పిలిచేద్దాం. రెడీ. 5 క్వశ్చన్స్. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా.
రెడీయా మరి? రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా మెడలో డాలర్ ఏ సింబల్? లతశ్రీ లాగా. స్టార్ Huh? స్టార్ షూర్? యా Huh? యా కన్ఫర్మ్? నిజమా? కన్ఫర్మా? లేదా మార్క్స్ తగ్గిపోతే కన్ఫర్మ్ సర్కిల్ లో స్టార్ ఉంది సింబల్. రైట్ ఆన్సర్. అమ్మా కిళి మాజారో బళబళి మాజారో కథ కళ్ళి మాజారో యారో. లతశ్రీ 24,000 points. ఓకే, సెకండ్ క్వశ్చన్. రెడీ? ఐటమ్ రాజా ఏ చేతికి గ్లౌజ్ ఉంది? లెఫ్ట్ హ్యాండ్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఎడమ చేయి. ఎడమ చేయి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. పోసాని 22,000 points. థర్డ్ క్వశ్చన్, ఐటమ్ రాజా ఓవర్ కోట్కు ఎన్ని జేబులు ఉన్నాయి? లతశ్రీ. 2 ఆ? 2 రెండా? 2 జోబులు. ఓవర్ కోట్కు ఎన్ని జేబులు ఉన్నాయంటే రెండా? 2 జోబులు. షూర్? పక్కా ఆ? పక్కా. పక్కనా? ఏంటండి డౌట్? రైట్ ఆన్సర్. వెరీ గుడ్. పెదవితో పెదవికి తాళం వేసి ఒక యుగం ముగించే గడుసు అబ్బా. సూపర్. లతశ్రీ 26,000 points. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫోర్త్ క్వశ్చన్, ఐటమ్ రాజా ఏ చెవుకు ఐటమ్ రాజా ఏ చెవుకి కమ్మ ఉంది? ఉంది. నేను మాట్లాడిన క్వశ్చన్ మీదే ఆన్సర్ మీద చెప్పండి. ఏ చెవికి కమ్మ ఉంది? పోగు అన్నారు సారు. పోగు ఓకే. అది ఎడమ చేతికి ఉంది. ఎడమ చెవికి ఉంది. సారీ, ఎడమ చెవికి. ప్రశ్న అవ్వనివ్వలేదు ఏంటండి? మేము చెప్తాం. కన్ఫర్మ్. రిస్క్ తీసుకున్నాం మేడం. మాకు తెలుసండి, ఆయన క్వశ్చన్ అవ్వాలనుకున్నాము. రాంగ్ ఆన్సర్. నేను క్వశ్చన్ చదివేటప్పుడు అందుకే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మధ్యలో నేను గ్యాప్ ఇస్తా, పుస్తకం లాగేస్తా. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఆ. ఏ చెవికి పోగులేదు అంటాడు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అందుకే టెన్షన్ పడకూడదు నెల్లూరు. పెద్ద పాము మళ్ళీ వచ్చి పిల్ల తింకని పట్టి శుంఠి మిరియం తోటి నన్ను సూపు మళ్ళీ తాగే. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఐటమ్ రాజా ఏ చెవుకి పోగు లేదు. తీసుకోండి సార్ 4. తీసేసుకున్నాం. వచ్చేసింది, మా అకౌంట్లో వచ్చేసింది. సో పోసాని అగైన్ 20,000 points. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. నువ్వే చెప్పేస్తా. సరే, ఫిఫ్త్ క్వశ్చన్, ఐటమ్ రాజా డ్యాన్స్ చేసిన పాట ఏ? నేను ఇప్పుడు కాదు, ఇక్కడ రక్ష లాగేసింది మొత్తానికి. మాట నిలబెట్టుకుంది. చెప్పు. ఏ సినిమాలోది? రోబో. 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 రైట్ ఆన్సర్. కిళి మాజారో బళబళి మాజారో కథ కళ్ళి మాజారో యారో యారో. ఆర్ఎస్ బ్రదర్స్ Ali 369 who is the Khatravalli. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పోసాని 20,000 points, రక్ష 22,000 points, లతశ్రీ 26,000 points. ఆర్ఎస్ బ్రదర్స్ Ali 369 who is the Khatravalli, the winner Khatravalli. రోజు లతశ్రీ అండ్ మీ మేనకోడలు లతశ్రీ 26,000 points నువ్వు గెలుచుకున్నావు. సో దానికి 9 times ఎక్కువ ఇస్తాను. నువ్వు గెలుచుకున్నది 2,34,000 rupees. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే.